ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 10వ తేదీ ఆదివారం నుంచి మార్చి 16వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో వ్యవహారానుకూలత ఉంటుంది. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. సభ్యత్వాలు, పదవులకు యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ముఖ్య సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో నూతన వ్యాపారాలు, ప్రాజెక్టులు, భాగస్వామిక వ్యవహారాలు కలిసి రాగలవు. విద్యార్థులకు ఒత్తిడి, అవగాహన లోపం వంటి చికాకులు తప్పవు. మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత. కొత్త బాధ్యతలు తప్పవు. పెద్ద మొత్తం నగదుతో ప్రయాణాలు మంచిది కాదు. వారం చివరిలో ఏ పని చేపట్టినా ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తుల కొనుగోలులో అవాంతరాలను అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలకు తగిన ప్రణాళికలు రూపొందిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఒక సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. నేర్పు, చాకచక్యంతో దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో స్థిరమైన హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల ఆశలు నెరవేరుతాయి. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆశావహ దృక్పథంతో ఉంటారు. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల సాయం అందుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెంట్లు, ఏజెన్సీలను విశ్వసించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సంతానం, చదువుల పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. వారం మధ్యలో కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. మీ యత్నాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థత వల్ల అధికారులు, సహోద్యోగులే లబ్ధి పొందుతారు. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. వారం చివరిలో పొరపాట్లు సర్దిద్దుకుని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజ సేవకు అంకితమవుతారు. మీ సేవలకు మరింత గౌరవం లభిస్తుంది. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అందరి మనసులు ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలలో విశేష పురోగతి ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. సాయం అడిగేందుకు మనసు అంగీకరించదు. అవసరాలు వాయిదా పడతాయి. నగదు, వస్తువులు జాగ్రత్త. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు సామాన్య ఫలితాలే ఇస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. వారం మధ్యలో ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఏకాగ్రత, పట్టుదల ముఖ్యం.
ఒక స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు మెరుగుపడడంతో పాటు అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతి వ్యవహారం మీ చేతుల మీదుగానే సాగుతుంది. లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. వారం చివరిలో గత అనుభవాల ఆధారంగా కొన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీ ఖ్యాతి మరింత పెరిగి అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా మరింత ప్రగతి కనిపిస్తుంది. ఎటువంటి సమస్య ఎదురైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో విస్తృత లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ అభిరుచికి తగిన మార్పులు చోటు చేసుకుంటాయి. కళారంగం వారు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మిథున రాశి వారి ఈ వారం శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుట పడతారు. రుణయత్నం ఫలిస్తుంది. పరిస్థితుల అనుకూలత ఉంటుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయం కృషితో అనుకున్నది సాధిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఖర్చులు అధికం. సంతృప్తికరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారం మధ్యలో ఆర్థికంగా లోటు లేకున్నా తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. విద్యార్థుల లక్ష్య సాధనకు బాగా శ్రమించాలి. పారిశ్రామికవేత్తలు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. ఉపాధ్యాయ రంగాల్లో వారికి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. వారం చివరిలో కొత్త వ్యవహారాలు నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ సేవలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు దగ్గరకు వస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వివాహాది వేడుకలకు సన్నాహాల్లో నిమగ్నులవుతారు. గృహం కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో కలకలలాడతాయి. ఉద్యోగాలలో ఎదుర్కొన్న ఇబ్బందులు తీరుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఆదరణ లభిస్తుంది. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం కనకదార స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల సానుకూలమవుతాయి. ధనలాభం ఉంది. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక అయిన వారిని సంతోషపరుస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాన్ని ఇస్తాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. వారం మధ్యలో గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఓర్పు, రాజీ మార్గంలో మీ సమస్యలను పరిష్కరించుకోవాలి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. రుణాలు తీరుస్తారు. వారం చివరిలో గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ప్రస్తుతం పూర్తి చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలులో ప్రతిబంధకాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై పెద్దల సలహాలను స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారు పరిచయం కాగలరు. వాహన యోగం. మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల రాకతో కుటుంబంలో సందడిగా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక వర్గాలకు కీలక సమాచారం అందుతుంది. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి.
ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ, అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సంప్రదింపులు అనుకూలం. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఖర్చులు అధికం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించాలి. పట్టుదలకు పోవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పనులు సకాలంలో పూర్తవుతాయి. లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, ఒత్తిడి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. దైవ కార్యం, ప్రయాణానికి సన్నాహాలు సాగిస్తారు. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడంతో ఒకంత నిరుత్సాహం చెందుతారు. రుణదాతల ఒత్తిడి. ఏ పని సక్రమంగా సాగక నిరుత్సాహం చెందుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి, స్థానచలనం వంటి పరిణామాలు ఉన్నాయి. అన్ని చోట్ల మీ ఆధిక్యతను ప్రదర్శించడం మంచిది కాదు. వారం చివర్లో ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలలో వెనుకడుగు వేస్తారు. కొందరు మిత్రులు మీ పట్ల వ్యతిరేకత చూపవచ్చు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా నిదానం పాటించండి. కొన్ని విషయాల్లో పొరపాట్లు దొర్లి ఇబ్బంది పడతారు. ఆస్తులపై సోదరులతో కొన్ని వివాదాలు రావచ్చు. వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగుతాయి. ఉద్యోగాల్లో కొత్త వివాదాలు రావచ్చు. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. ఆహ్వానం అందుకుంటారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దసరం వేడుకలకు ముహూర్తం నిశ్చయమవుతుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. పని భారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వైద్య, సాంకేతిక, అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకం. వారం మధ్యలో ఉపాధ్యాయులను పనిభారం తప్పదు. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహనం నడిపేటప్పుడు మెలకువ అవసరం. విద్యార్థినుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆత్మీయుల ఆహ్వానాలు మిమ్మల్ని సందిగ్ధానికి గురిచేస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వారం చివర్లో బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారి చేయూతనందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. అందరిలోనూ సత్తా చాటుకొని మంచి గుర్తింపు పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయ వర్గాల యత్నాలు కొలిక్కి వస్తాయి. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. చెల్లింపులు, అవసరాలు వాయిదా పడతాయి. పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రమే. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. నగదు, పత్రాలు జాగ్రత్త. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి, ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. వారం మధ్యలో కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన మంచిది. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.
నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. వస్త్ర వ్యాపారులు పనివాళ్లను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. వారం చివర్లో అనుకున్న పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలలో పురోగతిని సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఒత్తిళ్లు తొలగుతాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు మెరుగుపడతాయి. ధనలాభం ఉంటుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. సంప్రదింపులతో హడావిడిగా ఉంటారు. ఒత్తిడి, శ్రమ అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారం మధ్యలో అనుమానాలు, అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి. సత్ఫలితాలు లభిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. దుబారా ఖర్చులు అధికం. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారం చివరిలో ముఖ్యమైన వ్యవహారాలు శ్రమానంతరం పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించిన అవసరాలు తీరుతాయి. ప్రముఖులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. పాత విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. తెలివిగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ పంచాక్షరిని పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో చిత్తశుద్ధిని చాటుకుంటారు. నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. మీ సలహా ఎదుటివారికి కలిసి వస్తుంది. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి. మీ పథకాలు మున్ముందు ఫలిస్తాయి. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఏకాగ్రత ప్రధానం. వారం మధ్యలో కీలకమైన ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో నిరాశ తప్పదు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. వారం చివరిలో ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరించి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు శ్రమ పడినా ఫలితం దక్కుతుంది. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
ఈ రాశి వారు వారం మొదట్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఒక సందేశం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారుల తీరును గమనించి మెలగాలి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వారం మధ్యలో వృత్తిపరంగా ప్రజా సంబంధాలు విస్తరిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో, ప్రయాణాల్లో మెలకువ అవసరం. తొందరపడి మాట జారడం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారులతో అప్రమత్తత అవసరం. వారం చివరిలో దీర్ఘకాలికంగా వేధిస్తున్న వివాదం నుంచి గట్టెక్కే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సైతం చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత సాఫీగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూలతలు ఉన్నాయి. కష్టం ఫలిస్తుంది. వాగ్దాటితో రాణిస్తారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించని ఖర్చులే ఉంటాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చురుగ్గా సాగుతాయి. శుభ దైవ కార్యాలకు యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషాన్నిస్తుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. వారం మధ్యలో ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. హోటల్, క్యాటరింగ్ రంగాల వారు పని వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వారం చివరిలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. యుక్తి, పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంతకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు విశేష ప్రగతి కనిపిస్తుంది. మీనరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిషులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.